ప్రభునందు ప్రియులారా, మరి ఈ దైవజనుల సదస్సులో మరి ఈ రీతిగా మరి దైవజనుడు ఇండియాకి భాస్కరరావు గారి గురించి మరి ఇంకా మాట్లాడుకోవటం అనేది మరి చాలా విశాలకరమైన విషయం. మరి మన మధ్యలో ఉండి మనతో ఉండి మరి ఇక్కడ పథకాలు పరిచయం చేసి హఠాత్తుగా మరి ఉండడం వలన మరి ఇజ్రాయేలులో మరణించడం అది తీరినటువంటి లోటే ఇక్కడ సేవకులకి పరిచర్యకి అలాగే దగ్గర కుటుంబానికి మరి ఎంతగానో అది తీరినటువంటిది ఎవరు తీర్చలేనిదే. మరి అయితే పేరు మరి ఆయనకి ఇద్దరు కుమార్తెలు మరి భార్య మరి దగ్గర ఉన్నారు, కుమారుడు అయితే ఇక్కడే ఉన్నాడు. మరి ఆయన ఇక్కడ ఉన్నారు. అయితే మరి మనం దేవుని యొక్క చిత్తానికి లోపడవలసిన వారమే, దాన్ని మనం ప్రశ్నిస్తాం సరిపోము. అయితే మరి తన బిడ్డల్ని ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే మనుషులు వంటికి మార్చే దేవుడు తిరిగి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు వారిని అనుకున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మరి కావలసిన వారమే. అయితే మరి తన సేవకుని ఆయన పిలుచుకున్నాడని మాత్రము మనం చూసిన వారంగా ఉన్నాం. అయితే మనము ప్రపంచంలో నిరీక్షణ బట్టి, ఎందుకంటే విశ్వాసం అనేది మరణం తనతో కాదని, మరణం తర్వాత నిత్య జీవం ఉంది కదా. దేవుడు మన ప్రభు మన కొరకు ఏ రీతిగా మరణించి పరంగా మరి తిరిగి లేచారు, ఆ రీతిగా ఆయన నిద్రించిన వారు కూడా తిరిగి లేపగల సమర్థుని మనం కలుగుతున్నాం. కాబట్టి అటువంటి దేవుని మనకు శ్వాసం ఉన్నాం కాబట్టి, ఆ నిరీక్షణ మనకుంది కాబట్టి, ఆ విశ్వాసం మనకు కాబట్టి మరి ఈ మాటలు ద్వారా వారి కుటుంబం కానీ వారి బంధువులు కానీ మరి వారు ఆదరించబడాలని వారి కుటుంబానికి మరి ఈ యొక్క సేవకుల సదస్సు ద్వారా మరి ప్రగాఢమైనటువంటి మరి సానుభూతిని మరి సేవకు అందరి పక్షంగా తెలియజేస్తూ ఉన్నాము. సేవకుల సదస్సు ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. మరి దేవుడు వారి కుటుంబాన్ని వారి సంస్థల్ని వారి పరిచయకు దీవించి ఆశీర్వదించను కాక. ప్రార్థన చేస్తాను. బహున్నత స్తోత్రాలు. నీ దైవజనుడు భాస్కరరావు గారిని ఎంత నిద్రించారు, నేను నీ పిలుపుని అనుకున్నాను. నరులారా తిరిగి రండి అన్న మాటకు లోబడి నీ యొద్దకు వాగ్దాన దేశంలో వచ్చారు. ఇదిగో ఆయన విడిచిన కుటుంబాన్ని ఓదార్చుకుని బ్రతుకున్నారు. మా ఓదార్పు వచ్చే తాత్కాలికమైనది, నీ ఓదార్పు శాశ్వతమైనది. కనుక నీ ఓదార్పుతో ఇదిగో తన భార్యను, తన బిడ్డలను, తన అల్లుళ్ళను, తన కుమార్తెలను, మనవళ్ళను, మనవరాళ్ళను, అదిగో కుమారులను మీరు ఓదార్చుకున్నందుకు స్తుతిస్తా ఉన్నాను. ప్రభు ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇశ్రాయేల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఆ కుటుంబాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. నిరీక్షణను, విశ్వాసాన్ని, ధైర్యాన్ని దయచేయండి. ఆయన విడిచిన పరిచర్యను మీరు దీవించడం కనుక ఇదిగో నేను కుటుంబం అంతటిని ఆదరించి నిరీక్షణతో నింపుతున్నందుకు స్తుతిస్తూ ఘనపరుస్తూ అందరి పక్షంగా కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నందుకు స్తుతిస్తూ ప్రాణపడైన యేసునామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కుటుంబానికి అందరి పక్షంగా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను. ప్రభు మీ కుటుంబాన్ని ఓదార్చును గాక.